జెన్జీ న్యూస్. ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారాలతో నేను మీ జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలు ఇవిగో అవిగో అని ఎంతో కాలంగా కొనసాగుతున్న పర్వం అందరికీ విదితమే. చాలామంది ఊహించినట్టుగా, ముఖ్యంగా మన జెన్జీ న్యూస్ చెప్పినట్టుగా ఫిబ్రవరిలో ఖచ్చితత్వంగా ఎన్నికల అంకం పూర్తవుతుంది. కొత్త కౌన్సిలర్గా, కొత్త కార్పొరేటర్లుగా 2026 2031 పదవి కాలానికి రాబోతున్నారు అని మనం గతంలో చెప్పుకున్నాం, గత వీడియోలో. ఆ మాదిరిగానే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షురూ చేసిందని చెప్పవచ్చు. దానికి ఉదాహరణ రిజర్వేషన్ల ఖరారు, తదనంతరం ఎన్నికల యొక్క షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్కి అనుగుణంగా నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదే నోటిఫికేషన్ అంటే ఎన్నికల నామినేషన్ల సంబంధించినటువంటి తొలి రోజు ఎన్నికల అధికారి వెలువడించే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. అది వెలువడించే ప్రక్రియనే నోటిఫికేషన్ అంటారు. ఇది నామినేషన్ల తొలి రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి ఫలితాల వెల్లడి వరకు ఈ యొక్క ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వస్తుంది, షెడ్యూల్ తదనంతరం. కాబట్టి ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తేదీలకు అనుగుణంగా ఈ యొక్క ఆశావాహులందరూ అటు కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధపడేవారు, మున్సిపల్ ఎన్నికలకు సిద్ధపడేవారు, తెలంగాణ రాష్ట్రంలో ఆశావాహులందరూ అది రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్రులుగా బరిలో నిలిచేందుకు ఉవిర్లూలుతున్నటువంటి ఆశావాహులందరూ సిద్ధపడాలి. ఎందుకంటే ఈ షెడ్యూల్ విడుదల ఏ క్షణమైనా రావచ్చు. తదనంతరం నోటిఫికేషన్ ప్రక్రియ కూడా అతి సమీపంగానే ఉంటుంది. మొత్తానికి చూస్తే 3 వారాల ప్రక్రియ కూడా ఉండదు. ఈ యొక్క నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలై నోటిఫికేషన్ ప్రారంభమై నోటిఫికేషన్ నుంచి నామినేషన్ల అనంతరం స్క్రూట్నీ, పరిశీలన తర్వాత ఉపసంహరణ తర్వాత గుర్తుల కేటాయింపు, ఎన్నికల యొక్క ప్రచార ప్రక్రియ ప్రారంభం, ఈ యొక్క పోలింగ్కు 48 గంటల ముందు ఈ సైలెంట్ పీరియడ్, ఇవన్నీ చూసుకుంటే కేవలం 6 నుంచి 8 రోజులు మాత్రమే ప్రచారానికి అవకాశం ఉంటుంది. ఈ మిగతా ప్రక్రియలో మిగతా అంకానికే సమయం పోతుంది. కాబట్టి ఆశావాహులంతా చాలా పకడ్బందీ వ్యూహరచనతో సంసిద్ధులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సమయం తక్కువగా ఉంటుంది. చాలా యొక్క పోటీతత్వం ఈసారి ఎక్కువగా పెరిగే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆశావాహులంతా పకడ్బందీ ప్రణాళికలతో, ప్రత్యేక కార్యాచరణతో, చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కౌన్సిలర్ సాబ్, కార్పొరేటర్ సాబ్, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అనిపించుకునే భాగ్యం ఎవరికి దక్కుతుందో ఈ ఫిబ్రవరిలో తేటతెల్లం కాబోతూ ఉన్నది. ఈ యొక్క ఎన్నికల్లో ఖర్చు కూడా ఈసారి పెరుగుతుందని చాలామంది ఈ యొక్క తమ వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్ల కొందరికి అనుకూలంగా వస్తే కొందరికి ప్రతికూలంగా రావడంతో అనుకూలంగా వచ్చిన వారు ఆనందంతో ముందుకు సాగుతున్నారు. ప్రతికూలంగా వచ్చిన వారు నిరాశ నైషీర్యంలో ఉన్నారు. కొందరైతే ప్రత్యామ్నాయం కోసం కూడా ఆలోచిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నది. ఇట్లా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఎన్నికల సమాచారానికి సంబంధించింది ఎన్నికల్లో గత 15 సంవత్సరాల నుంచి ప్రతి ఎన్నిక వార్డు సభ్యుడి నుంచి మొదలుకొని మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు, అటు పంచాయతీ అయితేనేమి, ప్రాదేశిక సంబంధించినటువంటి ఎన్నికలు అయితేనేమి, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు అయితేనేమి, కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికలు అయితేనేమి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రతి ఎన్నికల్లో మేము భాగస్వామ్యమైన అనుభవంతో ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలపైన మన జెన్జీ న్యూస్ ద్వారా ఎప్పటికప్పుడు తగిన సమాచారం, సలహా సూచనలు, మార్గనిర్దేశం
ప్రభుత్వం ఆశావాహులకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలతో సేవలు అందించేందుకు సంసిద్ధంగా ఉంటామని, అందుకు మీరు ఎప్పటికప్పుడు జెన్యూ న్యూస్ను ఫాలో కావాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. Gen G News.